నా పేరు లంబాడి శ్రీనివాస్. తండ్రి ఛత్రియ, తల్లి కమలి. మా మిస్సెస్ అంగన్వాడీ టీచర్ సరిత. మా ఊరు ఫరీద్పూర్ టాండా, మండలం అవిలిగన్పూర్, జిల్లా మెదక్. అయితే నేను ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ మా విలేజ్ అయినట్టు ఫరీద్పూర్లో చదవడం జరిగింది. తర్వాత 8th to 10th క్లాస్ జడ్పిహెచ్ఎస్ అర్ధన్లో. తర్వాత ఇంటర్ శ్రీనివాస జూనియర్ కాలేజ్, డిగ్రీ ఎంవీజీ కాలేజ్ మెదక్లో చదవడం జరిగింది. తర్వాత 2005 to 7 పీజీ సర్దార్ పటేల్ కాలేజ్ సికింద్రాబాద్. తర్వాత 2009లో బీఈడీ చేయడం జరిగింది. బీఈడీ చేసిన తర్వాత ఒక 1 year లెక్చరర్గా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా సంగారెడ్డిలో చేయడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ ఏదో ఉద్యోగం సాధించాలని తపనతో అక్కడి నుంచి నా ప్రిపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ 2012లో ఆర్టీసీలో ఫస్ట్ జాబ్ సంపాదించాను అకౌంటెంట్గా. తర్వాత జాబ్ చేస్తుండే పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో పంచాయత్ సెక్రటరీ సెలెక్ట్ అయ్యడం జరిగింది. 2014 to 2024 వరకు పంచాయత్ సెక్రటరీ చేయడం జరిగింది. ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ నారాయణఖేడ్లో చేయడం జరిగింది. నారాయణఖేడ్లో 6 years చేసిన తర్వాత హత్నూరా మండలంలోని దౌలతాబాద్లో 1 year చేయడం జరిగింది. తర్వాత గుమ్మడిదల తర్వాత 317 జీవో రావడంతో సరే మా సొంత జిల్లా అయినట్టు మెదక్ జిల్లాకు వెళ్దామనే కోరిక మీద నేను ఆప్షన్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల నాకు మెదక్లో ఇవ్వకుండా సిరిసిల్ల పంపించడం జరిగింది. అదే బాధతోటి సరే అని అక్కడ చేసి ఒక 2 years చేసి తర్వాత ప్రిపరేషన్ మొదలు పెట్టడం జరిగింది. ఆ ప్రిపరేషన్లోనే భాగంగా ఇదే ఇయర్లో నాకు ఒకటేసారి 3 జాబ్లు సాధించడం జరిగింది. ఒకటి గ్రూప్ 4, తర్వాత గురుకులలో జూనియర్ లెక్చరర్, తర్వాత మున్సిపల్లో సీనియర్ అకౌంటెంట్గా. అయితే నేను ఈ మున్సిపల్లే సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే నాకు సర్వీస్ అండ్ ప్రొటెక్షన్ దొరుకుతుందనే కోరిక మీద ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. గురుకులాలకు వెళ్తే నాకు బేసిక్ ఎక్కువ ఉన్నా సరే కానీ సర్వీస్ ప్రొటెక్షన్ కానీ పే ప్రొటెక్షన్ కానీ లేదు. 10 years చేసిన నా ఫ్యామిలీని వదిలిపెట్టి 10 years చేసిన ఆ సర్వీస్ పోగొట్టడం నాకు ఇష్టం లేక సరే తక్కువ జీతమైనా సరే కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను, దాన్ని కూడా రాశాను. మంచి రిజల్ట్ మంచిగా వస్తుందని ఆశిస్తున్నాను. ప్రిపరేషన్ ఆపడం అంటూ ఏం లేదు. నెక్స్ట్ గ్రూప్ 1 కూడా ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. దాంతోపాటు మా పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే కోరిక. మున్సిపల్కు నా అకౌంట్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్తో రిలేషన్స్ లేని డిపార్ట్మెంట్ పరంగానే నాకు ఉన్న సర్వీసులు కానీ ఇప్పుడు మాకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇలాంటి మా ట్రాన్సాక్షన్ ఉన్న వాటికి చేయడం జరుగుతుంది. మొట్టమొదటి జాబ్ నేను ఆర్టీసీలో అకౌంటెంట్గా చేయడం జరిగింది. తర్వాత ఆర్టీసీలో ఉండగానే పంచాయత్ సెక్రటరీ, బ్యాంక్ అసిస్టెంట్ మేనేజరు, తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్, ఎఫ్సిఐ, బిఎస్ఎన్ఎల్ జేఏఓ, గ్రూప్ 4 జూనియర్ లెక్చరర్ అండ్ సీనియర్ అకౌంటెంట్. యువతకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మనం కష్టపడితే సాధించింది ఏది లేదు. ఒకటే ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ సాగించాలి. అదే టైంలో మనకు జాబ్ రావాలంటే రాదు. నేను కూడా ఒక్క రోజుతో సాధించింది కాదు. 15 years కష్టపడుతుంటే ఈ రోజుల్లోనే సక్సెస్ కాబోతున్నాను. ఈ చరిత్ర చూస్తే బ్యాక్గ్రౌండ్ బాగుంది, బాగా ప్రిపేర్ బ్యాక్గ్రౌండ్. ఆ టైంలో రాకపోవచ్చు ఆ జాబులు, ఆ నాలెడ్జ్ ఈరోజు నాకు పనికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక జాబ్ రాకపోతే నర్వస్ కాకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తే దానికంటే మంచి ఫలితాలు సాధించగలుగుతాం.